కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. ఏపీడీఎస్సీ ఫైనల్ లిస్టును అధికారులు విడుదల చేశారు. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి ప్రక్రియ పూర్తయిందని స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ కోన శశిధర్ తెలిపారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ డీఎస్సీకి సంబంధించి మొదటి సంతకం చేశారని తెలిపారు. ఎంతో పారదర్శకంగా డీఎస్సీ ప్రక్రియ నిర్వహించామన్నారు. ఈ నెల 19న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ అలాగే మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో నియామక పత్రాలు ఇస్తామన్నారు. ఇక నుంచి ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహిస్తామన్నారు స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ. 150 రోజుల్లోనే డీఎస్సీని పూర్తి చేశామని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. డీఎస్సీలో విజయం సాధించిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. 1 సంవత్సర కాలంగా మనం చేస్తున్న ఈ ప్రక్రియ ఈరోజు ఎంతో విజయవంతంగా కంప్లీట్ చేసుకొని ఈరోజు మంత్రి గారి చేతుల మీదుగా ఈ ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. మనకి దాదాపు 100 పైన కేసులు కూడా దీని మీద పట్టడం జరిగింది. కానీ ప్రతి దాన్ని కూడా ఓపికగా కోర్ట్స్కి తెలియపరుస్తూ ఎప్పటికప్పుడు ఎక్కడ ఆటంకం రాకుండా, ఎక్కడ కూడా విమర్శలకు తావు లేకుండా ఈ ప్రక్రియ పూర్తి చేసినందుకు సంతోషిస్తున్నాను. 16,347 పోస్టులు నోటిఫై చేస్తే ఈరోజు సెలక్షన్ లిస్ట్లో 15,941 పోస్టులకి మనం అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తున్నాము. 406 పోస్టులకి ఆ రోస్టర్కి సంబంధించిన క్యాండిడేట్స్ లేకపోవడం వల్ల ఇది క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ కింద మనం తీసుకుంటాము. ప్రతి సంవత్సరం వేకెన్సీ పొజిషన్ చూసుకొని అవసరాన్ని బట్టి డిఎస్సి ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తామని కూడా మంత్రి గారు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. నెక్స్ట్ టెట్ కూడా నవంబర్లో ఉంటుంది కాబట్టి అభ్యర్థులందరూ కూడా దానికి ముందుగానే తయారవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ